అజిత్ కుమార్, త్రిషా కృష్ణన్, రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, తొలి రోజు సాధించబోయే కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయింది. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 114 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 115 కోట్ల రూపాయల షేర్, 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీని తమిళనాడులో 2400 స్క్రీన్స్లో రిలీజ్ చేయగా ప్రపంచవ్యాప్తంగా 3000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ ప్రీ సేల్స్ ద్వారానే 29.75 కోట్లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తమిళనాడులో 17.30 కోట్లు, ఇండియా వైడ్గా 20.30 కోట్లు, ఓవర్సీస్లో 9.45 కోట్ల చొప్పున అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీకి మార్నింగ్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ అనేది వచ్చింది. అయితే సాయంత్రం 4 గంటల వరకు తమిళ వెర్షన్కు 77.14% ఆక్యుపెన్సీ, తెలుగు వెర్షన్కు 15.71% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక ఈ మూవీ ఇండియా వైడ్గా 18.57 కోట్ల వసూలు రాబట్టగా తొలి రోజు ఆన్లైన్ టికెట్ సేల్స్, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అన్నీ కలుపుకొని 50 కోట్లకు పైనే రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. మరి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లను రాబడుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి.